దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోషువ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. 13వ అధ్యాయంలో ఒక వచనాన్ని ధ్యానం చేసాం. జస్ట్ మరొక 2 వచనాలని ధ్యానం చేసి ముందుకెళ్దాం. ఒకసారి ఒక 5 వచనాలు మరలా చదువుదామా? యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదువుదామా? ఈ మొదటి 13వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. యెహోషువ బహుదినముల గడిచిన వృద్ధుడు అయిపోయాడు. యెహోషువ తన యొక్క లైఫ్ ముగింపుకి వచ్చేసాడు. మోషేతో పనిచేశాడు, అక్కడ ఐగుప్తులో కొంతకాలం బ్రతికాడు. అక్కడి నుంచి మోషేతో ప్రయాణమై అరణ్యంలో 40 సంవత్సరాలు ఒక మంచి దాసుడిగా, లేకపోతే మోషే కింద చేసేటువంటి ఒక మంచి పనివాడిగా, సేవకుడిగా తన లైఫ్ని కొనసాగించాడు. ఆ తర్వాత మోషే చనిపోయిన తర్వాత మోషే తర్వాత ఒక నాయకుడిగా ఆయన ప్రయాణాన్ని కొనసాగించాడు. దాదాపు ఒక 20 సంవత్సరాలు యెహోషువ తాను ఒక నాయకుడిగా వారందరికీ మంచిగా ముందుకు తీసుకెళ్ళి గొప్ప విజయాలను అందించాడు, గొప్ప రాజులను జయించాడు, గొప్ప పట్టణాలను జయించాడు. దేవుడు అతనికి ఇవ్వాల్సినటువంటి బహుమానం ఖచ్చితంగా ఇవ్వక మానడు. అయితే అతని కోసం దేవుడు మాట్లాడుతూ రాసినటువంటి మాట ఏంటి అంటే, యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు అయిపోయాడు. అయితే దేవుడు ఏం చెప్పాలి అనుకుంటున్నాడు అంటే, యెహోషువకి సమయం అయిపోయింది కాబట్టి ఇంకా జయించవలసిన ప్రాంతాలు అయితే మిగిలిపోయాయి అని యెహోషువకి దేవుడు చెప్తున్నాడు. నేను అదే మాటను ఇంతకుముందు మీకు చెప్పాను. సమయము దేవుడు మన జీవితాల్లో ఇచ్చినప్పుడు అది ఏ రూపంలో కిల్ అయిపోతుందో మనకు తెలియదు. అది నా వలన అయిపోతుందా, ఇతరుల వలన అయిపోతుందా, లేకపోతే చుట్టూ ఉండే పరిస్థితుల వలన సమయం వేస్ట్ అయిపోతుందా, ఎవరూ చెప్పలేరు. అంతే కదా. మానవుని జీవితం నేల మీద ఒకవేళ వాటర్ పంపారనుకోండి, మరలా ఎత్తలేనటువంటి జీవితం మానవుని జీవితం. దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోలేం. మనిషి జీవితం కూడా అంతే. దేవుడు ఆ టైం ఇచ్చినప్పుడు ఆ టైంలో దేవుడు ఇచ్చినటువంటి పని ఏదైతే ఉందో దాన్ని సంపూర్ణంగా నెరవేర్చగలగటానికి మన వంతుగా మనం ఎంత ప్రయత్నించాలో అంత ప్రయత్నించాలి, అంత ప్రయాసపడాలి, అంత పరుగెట్టాలి. ఆ కోణంలోనే యెహోషువ ఇంకా జయించవలసినటువంటి ప్రాంతాలు ఉండిపోయాయని దేవుడు చెప్పాడు. నేను కూడా ఇక్కడ అప్లై చేసుకున్నాను. ఒకవేళ దేవుడు నన్ను కూడా అట్లా ప్రశ్నిస్తే, నీకు కొన్ని అప్పగించాను, నువ్వు చేయలేకపోయావు అని అంటే మనం ఫీల్ అవుతాం. ఏదైనా సాధారణంగా జనరలైజ్డ్గా అన్న మీకు ఈ పని చెప్పాను కానీ మొత్తం పూర్తిగా చేసుంటే బాగుండేది, సగం సగం అయిపోయింది అని ఎవరైనా అన్నారనుకోండి, కొంచెం అవమానంగా ఫీల్ అవుతాం. అంతే కదా. నేను చదువుకుంటుంటే యెహోషువ జీవితంలో సమయము తక్కువ, పని ఇంకా ఉంది, జయించవలసిన ప్రాంతాలు ఇంకా ఉన్నాయి. అయితే ఆ జయించవలసినటువంటి ప్రాంతాలు కూడా ఎలాంటివో తెలుసా? దేవుని ప్రజలకు దేవునికి వ్యతిరేకమైనటువంటి 2 రకాల ప్రాంతాలని వీళ్ళు వదిలిపెట్టేశారు. ఆ 2 రకాల ప్రాంతాల్లో ఫిలిస్తీయుల పట్టణాలని, అందులో సర్దారుల పట్టణాలని, చాలా బలమైనటువంటి నాయకుల్ని వదిలిపెట్టేశారు. ఆ తర్వాత కనానీయులను కూడా వదిలిపెట్టేశారు. అందుకే మన జీవితాల్లో చిన్నది అని వదిలిపెట్టేసిన ఏదైనా ఒక దినం అది పెద్దదిగా మన మీదకి వస్తుంది. చిన్నది అని వదిలిపెట్టేసినది ఏదైనా కూడా మన మీదకి పెద్దదిగా వస్తుంది. మన ఆత్మీయ ప్రయాణంలో కొన్ని వాటిని జయించవలసిన ప్రాంతాలు కొన్నిసార్లు జయించలేకపోతున్నాం. దీని మీద అయితే నేనేం చేయలేనన్నా, ఇదైతే నా వల్ల కావట్లేదు అనేటువంటి ఏరియాస్ మనలో కూడా ఉన్నాయి. నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎందుకంటే వారి జీవితంలో వదిలిపెట్టేశారు కానీ తర్వాత చాలా పరిణామాలు అక్కడ వచ్చాయి. వాళ్ళకు చాలా పరిస్థితులు గుండా వెళ్ళారు వాళ్ళు. అందుకే సమయము చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ఇంకా మిగిలి ఉంది అనే పదం మన జీవితాల్లో రాకూడదు. ఇంకా మిగిలి ఉంది, నువ్వు పలానా ఏరియాలో సరిగా లేవు, నువ్వు ఇంకా కరెక్ట్ చేసుకోవాలి
అని ఎవరైనా ఒక సేవకుడో లేకపోతే ఇంకా ఎవరైనా ఎవరితోనైనా చెప్తుంటే మనకు లోన కొంచెం కోపము వస్తుంది. అన్న ఇంకా మీరు కొంచెం కరెక్ట్గా ఉండాలన్నా అని నాకు అన్నారు అనుకో ఎవరైనా, అవునండి బాగానే ఉంటాను కదా, నేను ఏ ప్లేస్లో ఇంకా నేను కరెక్ట్గా లేను, లేకపోతే అక్కకో ఏ చెల్లికో ఏ తమ్ముడికో ఎవరో చెప్పారనుకోండి, లేదు ఇంకా కొంచెం మీరు ఇంకా కరెక్ట్గా ఉంటే బాగుంటుందన్న అని అన్నారనుకోండి, చాలా సీరియస్ అవుతారు. బయటికి చెప్పుకోకపోయినా బయటికి వెళ్ళి తిట్టుకుంటారు. ఇప్పుడు దేవుడు కూడా అంటున్నాడు ఇంకా మిగిలిపోయింది అన్నాడు దేవుడు. ఎవరితో అన్నారు తెలుసా? బాగా గొప్ప విజయాలు సాధించిన యెహోషువకి అంటున్నాడు. యెహోషువ ఏం ఫీల్ అవ్వలే నాలాగా, యెహోషువ ఏం బాధపడలే. తన టైం అయిపోతుందని వాళ్ళందరికీ కూడా ఏ ప్లేసెస్ ఉన్నాయో పనిచేస్తున్నాడు. ఇంకా ఆ టైం ఎలాగా లేదు, ఇంకా విజయాలు మాట తర్వాత దేవుడు ముందు ఇంతవరకు వచ్చాం, ఈ ఉన్న భూభాగాలైనా పనిచేయాలి, లేకపోతే నేను చచ్చిపోయిన తర్వాత వీళ్ళు కొట్టుకుంటారా బాబు అని చెప్పి ఆ ఉన్న ప్లేస్ని ఇమీడియట్గా ఏం చేశాడు తెలుసా? ఎంతవరకు వాళ్ళు జయించారో ఆ ప్లేసెస్ అన్నిటినీ కూడా ప్రతి గోత్రానికి పంచివ్వడం ప్రారంభించాడు. ఇప్పుడు అక్కడ ముందు ఆ పట్టణాల సంగతి తర్వాతని పంచి ఇవ్వడం ప్రారంభించాడు. అయితే ఈరోజు మనం నేర్చుకోవలసినటువంటి పాఠం ఏంటి అంటే, మొదటిది సమయము, ఇది చాలా ప్రాముఖ్యమైనది. రెండవది సంపూర్ణత కూడా చాలా ప్రాముఖ్యమైనది. సమయములో ప్రతిదాన్ని సంపూర్ణం చెయ్యాలి. మన సంఘానికి సేవకుడు ద్వారా ఇచ్చిన మాట ఏంటో తెలుసా? ప్రతి వాడు కూడా దేవుని ఎదుట, క్రీస్తు ఎదుట ఎలా ఉండాలి? అది సేవకులుగా వాళ్ళ బాధ్యత. మనం కూడా సంపూర్ణులు అవ్వడం, మనది కూడా అది చెయ్యాలి. ఎఫెసీ పత్రికలో మీకు చెప్పాను, పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. పరిశుద్ధతతోనే సరిపెట్టుకోవడం, బాగా బ్రతుకుతున్నాను, పాపం లేదు, తప్పు లేదు, ఎవరిని దూషించట్లేదు, ఎవరితో ఏం గొడవలు లేవు, ఎవరి వైపు నేను ఎవరి పక్షాన లేను, యథార్థంగా ఉన్నాను అని సరిపెట్టుకుంటే కాదు, నువ్వు సంపూర్ణత కొరకు ఇంకా పరిగెట్టాలి. అందుకే 2 విషయాలు చాలా త్వరగా మీ ముందు పెడతాను. ఫిలిస్తీన్ల పట్టణాలను విడిచిపెట్టేశారు. ఆ ఫిలిస్తీన్ల పట్టణాలని విడిచిపెట్టేస్తే ఏమవుతుందో తెలుసా? ఫిలిస్తీన్లు ఎలాంటి స్వభావం కలిగి ఉంటారో తెలుసా? ఆ పట్టణాలను వదిలిపెట్టేసిన తర్వాత వాళ్ళు పరాక్రమము కలిగిన జనాంగంగా ఎదిగిపోయారు. బాగా పరాక్రమము కలిగిన జనాంగంగా ఎదిగిపోయారు. ఈ ఎదిగిపోయిన తరువాత ఒక గొల్యాతు దగ్గర గొల్యాతు లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకవేళ అలాంటి పరిస్థితుల్ని వదిలిపెట్టేస్తే నీలో ఖచ్చితంగా ఒక దినాన నీ ముందు నిలబడి శరీరం ఆత్మకును, ఆత్మ శరీరానికి ఒకదానొకటి ఫైట్ చేసుకున్నట్లు ఏమవుతుందో తెలుసా? రోజు యుద్ధం జరుగుతుంటుంది. అలా నిలబడి ఇశ్రాయేలీయుల ప్రజలని తన మాటలతో, తన ఆకారంతో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు గొలియాతు. భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు ఫిలిస్తీయులు ఎలాంటి వాళ్ళంటే మాటలతో ఫస్ట్ నేను భయపెడతారు, మాటలతోనే భయపడతారు. దానివల్ల ఏమవుతుందో తెలుసా? నాయకుడు వెళ్ళి గుడారంలో ఉన్నాడు, భయపడుతున్నాడు. నాయకుడిని మొదట మాటలతో ఏం చేస్తున్నాడు? భయపెడుతున్నాడు, అధైర్యపరుస్తున్నాడు. ఇప్పుడు నాయకుడు ఏం చేస్తున్నాడు? సౌలు మహారాజు, ఆయన కూడా పరాక్రమం కలిగిన వాడే, ఎత్తుగల మనిషి. ఇశ్రాయేల్లో అంత హైట్ ఉన్నాడు మళ్ళీ ఎవడు లేడు, అంత అందంగా ఉన్నాడు ఎవడు లేడు, అంత పరాక్రమం కలిగిన వాడు. బెన్యామీను గోత్రంలో పుట్టినోడు. ఆయన లాంటోడే ఈరోజు గుడారంలో భయపడి దాక్కుంటున్నాడు. మీకు అర్థమవుతుందా? ఆత్మీయంగా కొన్ని వాటిని విడిచిపెట్టేస్తే ఒకరోజు నీ మీద దాడి చేసి నీ ఆత్మీయ జీవితంలో నీ బలాన్ని, నీ శౌర్యాన్ని నువ్వు గుడారంలో ఉన్నట్లే చేస్తాడు. అది సాతాను బుద్ధి, అంతే. ఇప్పుడు సౌలు మహారాజు భయపడ్డం ఏంటండి? ఫిలిస్తీన్లను తుక్కు రేంగొట్టాడు, వెళ్ళి లగడమే, రావడమే. ఒక్కడికి భయపడుతున్నాడు. ఆ ఒక్కటే నిన్ను భయపడుతుంది నీ ఆత్మీయ జీవితంలో. ఎక్కువ మంది అక్కర్లా, ఎక్కువ అవసరంలా.
అందుకనే ఫిలిస్తీయుల యొక్క ప్రభావము, లేకపోతే స్వభావం, లేకపోతే అలాంటి క్యారెక్టర్స్ ఉన్నాయి. వాళ్ళు నీ జీవితంలో ఉండడానికి లేదంతే. కనాను భూభాగాన్ని నువ్వు ఆక్రమించుకోవాలి, నువ్వు స్వాధీనం చేసుకోవాలి. అది దేవుడు నీకు ఇస్తానన్నాడు, మొత్తం నువ్వే ఆక్యుపై చేయాలి దాన్ని. ఒకవేళ ఏదో ఒక మూల దాన్ని అట్లా పక్కన పెట్టావు అనుకో, ఒకరోజు ఏమైందో తెలుసా? సంసోను యొక్క తల్లిదండ్రులు పొలంలో పని చేసుకుంటే, సంసోను పుట్టక ముందు వాళ్ళ కోసం దేవుడు అంటున్నాడు, సంసోను కోసం, నీకు ఒక కుమారుడు పుడతాడు, ఆయన ఇశ్రాయేలీయులకు రక్షకుడిగా పుడతాడని చెప్పాడు. ఇశ్రాయేలీయులను రక్షించడానికి పుడతాడని చెప్పాడు. నేను ఒక మాట చెప్పనా, ఒక నాయకుడిగా ఉంటాడని చెప్పాడు, ఒక న్యాయాధిపతిగా ఉంటాడని చెప్పాడు. నేను ఈ మాట చదివినప్పుడు చాలా షేమ్ అనిపించింది, చాలా బాధ అనిపించింది. ఎందుకో తెలుసా? సంసోను ఇశ్రాయేలీయులకు నాయకుడు, ఇశ్రాయేలీయులకు రక్షకుడు. ఫిలిస్తీన్లు టార్గెట్ ఎవరో తెలుసా? అల్లాటప్పగా టార్గెట్ చిన్న నాకు అక్కర్లేదు అసలు. ఏదో ఆ సమస్య క్యాండిడేట్లు అసలు అవసరం లేదు, అసలు పట్టించుకోడాడు. ఆ టార్గెట్ ఎక్కడో తెలుసా? నాయకులే వాడి టార్గెట్. ఫిలిస్తీయుడు మామూలు టార్గెట్ చేయడు, నాయకుడైనటువంటి బలాఢ్యుడైనటువంటి నాజీరు చేయబడి ప్రతిష్ట కలిగినటువంటి వాడిని టార్గెట్ చేశాడు. 40 సంవత్సరాలు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ఇశ్రాయేలీయులు. 40 సంవత్సరాల తర్వాత ఒకడు పుట్టాడండి. ఇప్పుడు టార్గెట్ ఎవరో తెలుసా? సంసోన్. టార్గెట్ ఎవరో తెలుసా? సంసోన్. ఈరోజు ఎవరు ఆత్మీయంగా, ఎవరు పరాక్రమము కలిగి, ఎవరు దేవుని సేవ కొరకు తన సైన్యాన్ని ముందుండి నడిపిస్తారో అలాంటి వాళ్ళే టార్గెట్ ఈరోజు సాతానికి. ఫిలిస్తీన్ వదిలేసావా, నీలో ఉన్న నాయకుడిని టార్గెట్ చేస్తాడు. మామూలుని టార్గెట్ చేస్తే మజా ఏముందండి, వెళ్ళిపోతే ఇంకో వస్తాడు. ఒక నాయకుడిని టార్గెట్ చేస్తే ఉంటుంది. ఇశ్రాయేలీయులు ఎవరిని టార్గెట్ చేస్తారో తెలుసా? వాళ్ళు మనుషుల్ని టార్గెట్ చేయరు. ఎవరు టార్గెట్ చేస్తారో తెలుసా? పెద్ద పెద్ద నాయకుల్ని టార్గెట్ చేస్తుంటారు వాళ్ళు. ఇప్పటికీ వాళ్ళ మీద టార్గెట్. ఏ ఉగ్రవాదిని కొట్టాలన్నా అక్కడ ఉన్న జనాలను టార్గెట్ చేయరాలు, మెయిన్ లీడర్లను టార్గెట్ చేస్తారు. ఈరోజు ఫిలిస్తీయుడు కూడా ఎలాంటి వాళ్ళు టార్గెట్ చేస్తున్నాడు తెలుసా? దేవుని కొరకు రోషము కలిగి, దేవుని కొరకు పనిచేసి, దేవుని కొరకు ముందుండి నడిచేవాడిని టార్గెట్ చేస్తున్నాడు. ఉన్నాడా నీలో? ఉన్నాడు. ఏం చేస్తాడో తెలుసా? ఫస్ట్ నీ బలంతో అడిగి సంబంధం లేదు. నీ జీవితంలో అలాంటి పరిస్థితులు ఉంటాయి. నీ బలంతో సంబంధం లేదు. నీ ప్రార్థనా పరుడువా, నువ్వు వాక్య ధ్యాన పరుడువా, లేకపోతే వరాలు కలిగిన వాడువా, వాడికి సంబంధం లేదు. నీ బలహీనతతోనే ఆడికి సంబంధం. ఫిలిస్తీయుడికి సంసోను బలంతో పెద్ద వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఫిలిస్తీయుడి సంసోను యొక్క బలహీనత ఏంటో వెతుకుతున్నారు. బలం ఎలాగో తెలుసు. అమ్మరు బాబు మనం ఎదిరిల్లామంటే అతను మామూలుగాడు కాదు, మనం అయిపోతాం. ఆయన ప్రార్థన చేస్తే మామూలుగా ఉండదు, ఆయన పాట పాడితే మామూలుగా ఉండదు, నిలబడ్డాడంటే సింహంలాగా గర్జిస్తాడు. అది కాదు వాళ్ళకి కావాల్సింది. బలహీనత. గాజాకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు వీడు? గాజాకి వెళ్ళాడు. ఎటు వెళ్ళాడు చూద్దాం. వెళ్ళాడు వేసి దగ్గరికి, అమ్మ దొరికాడు రైడు. వెళ్ళారు అక్కడికి. అతని యొక్క బలహీనతను వెతికి బలహీనతలో పట్టుకుంటున్నాడు. ఈరోజు నీతో నీ భక్తి జీవితంతో ఎదురు పడలేక నీలో చిన్న బలహీనత పట్టుకొని నీ ఆత్మీయ జీవితాన్ని, నీ ఆత్మీయ పతనానికి తీసుకెళ్తున్నాడు. అవును, నేను ఈ మాట చదివినప్పుడు చాలా బాధపడ్డాను. దర్శనం పోయిందండి నాయకుడిది. నాజీరు చేయబడ్డాడు. ఏమండి మీరు ఆలోచించండి, ద్రాక్షారసం తాగొద్దంటే ఏం తాగుతున్నాడు? ద్రాక్ష తోటకి వెళ్తున్నాడు, ద్రాక్షారసమే తాగుతున్నాడు. దెలీలా దగ్గరికి వెళ్ళాడు. ఏ నాజీరు చేయబడిన వాడు కూడా, ప్రతిష్ఠిత కలిగినోడు ఎవడూ కూడా పాపం వైపు కన్నెత్తి చూడు. ఈరోజు ఎక్కడికి తీసుకెళ్ళాడు తెలుసా సాతానాన్ని? ఆ వ్యక్తిని, అతను తీసుకొని
అగో ఆ దలీలా దగ్గరికి వెళ్తే ఇప్పుడు బలహీనత ఏంటో తెలుసా? ద్రాక్షారసం తాగునోడు ఈరోజు ద్రాక్షారసం తాగుతున్నాడు. దర్శనం ఏమైపోతుంది? నీలో ఉన్న నాయకుడు ఏమైపోయాడు? నీ ప్రజలను వదిలిపెట్టేసి, నీ ప్రజల యొక్క జీవితాన్ని విడిచిపెట్టేసి, ఈరోజు నేను చెప్పే మాట ఏంటో తెలుసా? ఫిలిస్తీయులు టార్గెట్ దేవుని కోసం పనిచేసి దేవుని కోసం ముందుండి నడిచేవారే ఆ టార్గెట్. నేను ఇక్కడ రాసుకున్నాను, నీలో ఉన్న బలహీనతను తెలుసుకొని నీలో ఉన్న నాయకుడిని వాళ్ళు టార్గెట్ చేసి నీ దర్శనానికి అడ్డుకట్టేస్తారు. నీకంటూ ఒక దర్శనం ఉంటుంది, నీకంటూ ఒక ఆలోచన ఉంటుంది, నా దేవుని కోసం నేను ఇలా పని చేయాలి, నా దేవుని కోసం ఇలా బ్రతకాలి. కానీ నిన్ను ఆపడానికి, నీ దర్శనాన్ని ఆపడానికి, నీ భక్తి జీవితాన్ని ఆపడానికి నీ బలహీనతను అడ్డు పెట్టుకొని నీ దర్శనం ఆగిపోతుంది. నేను చదువుతున్నాను, నీ బలం అక్కడే పోతుంది, నీ బలం అక్కడే పోతుంది. నీకు అడ్డుకట్ట వేయటానికి నీ ఆత్మీయ కృపా వరాలని దొంగిలిస్తాడు. ఉన్నాయి అనుకున్నాడు, జిగ్గునెల లేచి ఎలా ఊపుతాడు, ఊపడానికి ఏంటి లేదా అక్కడ. ఆల్రెడీ నీలో ఉన్న నాయకుడిని లేపేశారు, ఇంకేటి ఉంది? దర్శనం పోయింది. తనలో ఉన్న నాయకత్వాన్ని కూడా పోగొట్టుకుంటున్నాడు. నేను చదువుకునేటప్పుడు ముందుండి నడిపించేటువంటి వాడు, 10 మందికి ఆదర్శంగా ఉండేటువంటి వాడే ఈ సంసోను. ఈరోజు టార్గెట్ ఫిలిస్తీయులకి సంసోనే. నువ్వు మహాబలాఢ్యుడివి, నీకు తెలీదు. ఏ ఆయుధం లేనటువంటి బలాఢ్యుడివి నువ్వు. నీ జీవితంలో దేవుడు కనిపించిన ఆయుధాలతో సాతాను మీద యుద్ధం చేస్తుంటే, ఈరోజు ఆడు సైడ్ నుంచి నీ బలహీనత ఏం చేస్తాడు? నీతో యుద్ధం చేస్తున్నాడు. పెద్ద దీంట్లో ఆలోచించడానికి ఏమీ లేదు. మొదట నాయకుల్ని టార్గెట్ చేస్తారు ఫిలిస్తీయులు. నువ్వు ఒక నాయకుడివే. అనేక మందిని దేవుని పని కొరకు, అనేక మందిని ప్రభు సేవ కొరకు కుటుంబాల్లో, సంఘాల్లో, మినిస్ట్రీస్లో ముందుండి నడిపించాల్సిన నాయకుల్ని దాక్కునేటట్లు చేసి భయపెట్టి బలహీనతతో ఆడుకుంటారు. ఒకవేళ నువ్వు వదిలిపెట్టేస్తే ఇస్కరియోతు యూదాలో ఏ నేరం లేదు, ఏ తప్పు లేదు, మంచిగా వచ్చాడు ఆయన. ఒక నాయకుడిగా దేవుని వెనకాతల తర్వాత నిలబడాల్సినోడు, శిష్యుడిగా ఎదగాల్సినోడు, ఓ మంచి పోస్ట్లో ఉన్నాడు. ఒక్క బలహీనత తనలో ఉన్న నాయకుడిని పక్కన పెట్టేసింది. దేవుడికి శిష్యుడిగా ఉండాల్సినాడు దెయ్యానికి శిష్యుడైపోయాడు. సౌల్లో ఉన్న ఒక్క అసూయ, ఒక్క బలహీనత ఏ రోజు ఇంక యుద్ధం మానేశాడు పూర్తిగా. ఇంక వాళ్ళతో మానేసి ఎవరితో ఫైట్ చేస్తాడు? సిగ్గుందా? పోరాటం ఎవరితో చేయాలి? పోరాటం దేవుని ప్రజలు, దేవుని సహోదరులతో కాదు, ఎప్పుడూ కాదు. అది చాలా తప్పు, పొరపాటు. నువ్వు పోరాడాల్సిందే. ఇదిగో పైన ఉన్నారు కొంతమంది, తిరుగుతున్నారు కొంతమంది, అదిగో బయట కనబడుతున్నారు కొంతమంది. పోరాడు. నిన్ను పోరాడనివ్వకుండా ఫిలిస్తీయుడు ఆపితే ఇంకెక్కడ పోరాడతావు? వాళ్ళని వదిలిస్తే మరి వాళ్ళు ఊరుకుంటారా? 3,000 మంది, 39,000 మంది పరిగెట్టి వచ్చి ఇతను సచ్చాడు ఆఖరికి ఆ ఫిలిస్తీయుడితోనే. వాళ్ళే నాశనం తెచ్చారు. ఏ ఫిలిస్తీయుడిని వదిలిపెట్టి దావీదు వెంట పడ్డాడో అదే ఫిలిస్తీయులు ఒకరోజు సౌలు నాశనానికి కారణమయ్యారు. సౌలు 3 కొడుకులు చచ్చిపోయారు ఆ ఫిలిస్తీయుల వల్లనే. నీకు దావీదు నీ సైన్యంలో ఉంటే ఈరోజు నువ్వు చచ్చిపోతావా? యోనాతాను చచ్చిపోతా? మిగతా 2 కొడుకులు చచ్చిపోతారా? చచ్చిపోరు. దావీదు లాంటోడు నువ్వు చేరదీయు, ఆదరించు, అంతే. ఆ తర్వాత ఏమవుద్దో నువ్వు ఆలోచించుకో. ఒక్క బలహీనత ఒకరోజు ఫిలిస్తీయుడికి అవకాశం ఇచ్చింది, అంతే. జీవితం అంతా అంధకారం అయిపోయింది. 24 గంటలు ఇంకా యాతన ఎవరో దావీదే టార్గెట్ దావీదే. రెండవది ఏంటో తెలుసా? ఫిలిస్తీయులు నీలో ఉన్న నాయకుడిని, నీ నాయకత్వాన్ని, నీ దర్శనాన్ని ఆపుతాడు. అలాంటోడు నువ్వు బయటికి ఇసిరిపారేయాలి, ఆక్రమించుకోవాలండి. నాలో నువ్వు ఉండడానికి లేదురా పోరా అని చెప్పాలి.
నీకు బలం చాలకపోతే ఇందాక చెప్పారు కదా, శక్తి కలిగిన దేవుడు. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవడు, అంతేనా? కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు, యుద్ధము నీదేనయ్యా ఓ సూర్యుడా, నీలో దాగెదనయ్యా. యుద్ధము ఆయనదే. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. ఎంత గొప్ప దేవుడండి ఆయన. దేవుని బాహుబలం. దేవుడు నీ ముందు నడిచి వెళ్తుంటే అడ్డుపడేవాడు ఎవడండి? నాయకులు కూలిపోవడానికి కారణం ఫిలిస్తీయుల యొక్క స్వభావం. ఉండకూడదు. నేను ఇంకా చదువుతుంటే ఫిలిస్తీయులు ఎలాంటి టార్గెట్స్ తెలుసా? వాళ్ళవి వదిలిపెట్టేస్తే చాలా నష్టం చేస్తారండి. ఈరోజు సంఘాలు పాడైపోవడానికి, గొప్ప గొప్ప సేవకులు పడిపోవడానికి, గొప్ప గొప్ప ఆత్మీయ భక్తులు, విశ్వాసులు, నాయకులు, బలమైన ప్రజలు పడిపోవడానికి వాళ్ళే కారణం. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మీరు ఒక మాట తీయండి. మొదటి సమూయేలు గ్రంథం 13:19-22 వరకు చూస్తూ ఉంటే, ఆ మొదటి సమూయేలు గ్రంథంలో యుద్ధానికి వచ్చారు. ఎవరితో? సౌలుతో యుద్ధానికి ఎంతమంది వచ్చారో తెలుసా? దాదాపుగా ఈ యుద్ధం చేయడానికి 5వ వచనంలో ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి 30,000 రథాలు, 6,000 గుర్రాలు, రౌతులు, సముద్రపు అద్దరి నుండి ఇసుక రేణువులంత విస్తారమైన జన సమూహాన్ని సమకూర్చుకొని దేవుని ప్రజల మీదకి యుద్ధానికి వచ్చారు. ఎంత బలమైపోయారో చూడండి. వీళ్ళ దగ్గర కూడా అన్ని రథాలు, వీళ్ళ దగ్గర కూడా అన్ని గుర్రాలు, అంతమంది రౌతులు, అంత సైన్యం లేరు. అంత బలాన్ని, అంత నీ మీద అటాక్ చేసినప్పుడు నువ్వు ఎట్లా పోరాడుతావు? ఈ ప్రజలందరూ భయపడి తక్కువ మంది ఉన్నారు. వీళ్ళ ఒక గుంపు ఒకవైపు, ఒక గుంపు. ఏం చేస్తావు? వాళ్ళందరితో ఆగారు అనుకుంటున్నారా? మీరు ఆ కాస్త 19వ వచనంకి వెళ్ళిపోతే ఈ హెబ్రీయులు ఏం చేస్తారంటే, ఒకవేళ వీళ్ళు కత్తులను ఈటలను చేయించేసుకొని వాళ్ళ మీద యుద్ధం చేసేస్తారేమో అని చెప్పి ఏం చేశారు తెలుసా? ఒక్కడు ఆ కత్తులను ఈటెలను సానబట్టే కమ్మరోడ్ను లేకుండా దేశంలో లేకుండా చేశారు. లేరు. ఒక వ్యక్తి ఆత్మీయంగా షైన్ అవ్వాలంటే, షార్ప్ అవ్వాలంటే కమ్మరివాడు అవసరం కదా. ఇప్పుడు ఆ టార్గెట్స్ చూడండి, చాలాసార్లు మనకు తెలీదు. టార్గెట్ ఫిజికల్గా అనుకుంటాం మనం. ఇప్పుడు నాకు 2 వారాలు పడగొట్టాడు, 3వ వారం మళ్ళీ పడగొట్టడు. అది వీక్ అయిపోద్ది, మనం బలం అయిపోతాం. అంతే, అది వీక్ అయిపోద్ది, మనం బలం అయిపోతాం. ఇప్పుడు మనం బలం అవ్వకూడదంటే ఆ టార్గెట్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు హెబ్రీలు బలాన్ని యుద్ధానికి వెళ్ళకూడదు. ఇప్పుడు ఏం చేయలేసా? కత్తుల్ని దొంగిలించట్లా, ఈటెల్ని దొంగిలించట్లా, ఈ కత్తుల్ని ఈటెల్ని సాన పట్టే వాళ్ళని దొంగిలించారండి. ఈ టార్గెట్ అర్థమవుతుందా? నీ ఇక్కడ కత్తి ఉంది నాయన, యుద్ధానికి పనికిరాదు. అది ఎందుకు మొండి తేరిపోయింది. అది ఈట ఉంది, మనిషిని కాదు, చిన్నదాన్ని పొడిసినా అది దిగదు. కత్తిని ఈటని సానపట్టే కమ్మరివాడు లేకుండా చేసే టార్గెట్ ఫిలిస్తీయుడిది. దేవుడు ఆయుధాలు ఇచ్చాడు. ఆయుధాలు ఇంకా ఆడాడు చేత ఇచ్చేసిన తర్వాత మరి దేవుడు మనకు ఇచ్చాడు. ఇక్కడ దొంగ ఇట్లేదు. ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ కత్తిని సానపెట్టేవాడిని లేకుండా చేస్తున్నాడు, ఈటెను సానపెట్టేవాడిని లేకుండా చేస్తున్నాడు, పదునుగా నిన్ను షార్ప్ చేసేవాడిని లేకుండా చేస్తున్నాడు. నేను అక్కడ చదువుతానండి, మనల్ని పూర్తిగా నిరాయుధుల్ని చేయడాడు,
పూర్తిగా నిన్ను ఇదే చేతులు ఏట్లు లాక్కలేదు. అన్నీ ఉన్నాయి, ప్రార్థన ఉంది, వాక్యం ఉంది, అన్నీ ఉన్నాయి, చర్చ్ ఉంది, గోడలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ పదును ఇట్టేవాడు లేడు ఇప్పుడు. ఎందుకు? నాయకులే టార్గెట్. ఈరోజు కమ్మరివాడి కాడికి వెళ్తే, మా ఊర్లో అప్పుడు ఉండేది, బాగుండేది, స్కూల్కి వెళ్ళే తోవలో గొడ్డళ్ళు, పారలు, కత్తులు తీసుకొచ్చేవారు. ఎవరు పని వాళ్ళు అందరూ వచ్చి లైన్లు కట్టేవారు. ఈడు ఇలా తిప్పుతుంటే అది రేగుతుంటుంది, ఏది మంట రేగుతుంటుంది, బొగ్గులేస్తున్నాడు ఒకడు రేగుతుంటే ఎర్ర కాల్చి సమ్మిడితో లేదు. నాకు అర్థమయ్యేది కాదు. స్కూల్కి వెళ్తుంటే కొడుతుంటేనండి ఎంత బెండున్నా స్ట్రైట్ అయిపోద్ది. అది ఇనుమును వేడి కొలుములో కాల్చి కొట్టి 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 షార్ప్గా తయారు చేస్తే అప్పుడు ఎట్టి పనికి వెళ్తాడు. లేకపోతే పొలానికి వెళ్ళా కోత కొయ్యలేడు, పంట కోత కొయ్యలేడు, కర్రలు నరకలేడు, ఏ పని చేయడు. కత్తి ఉంటే సుఖం లేదు, కత్తికి పదునుంటేనే పని. అందరికాడ కత్తిలోనే అనుకుంటాను, కానీ పదునుందో లేదో మనమే తెలుసుకోవాలా. నేను ఇలా చదువుతుంటే షార్ప్ చేయడానికి, షేప్ చేయడానికి, నిన్ను కరిగించి ఆ లోహాన్ని, ఇనుము లాంటి మన మనస్తత్వాన్ని, మన క్యారెక్టర్ని కరిగించి అగ్నిలో వేసి దాన్ని మంచి షైన్ చేసి మంచి రూపానికి తీసుకొచ్చి ఒక పనివాడి చేతిలో ఆయుధంగా మలిచే బోధకులు, సేవకులు, దేవుని ప్రవక్తలు ఈరోజు లేకుండా చేయడమే టార్గెట్. ఆయన ఉంటే మళ్ళీ మిమ్మల్ని బాగు చేస్తాడు కదా. దేవునికి ఎలాంటి వాళ్ళు కావాలి తెలుసా? షార్ప్ చేసి సైన్ చేసిన వాళ్ళు కావాలి. నేను చదువుకుంటున్నాను, పాడైపోయిన వాటిని బాగు చేసే నాయకుల మీద టార్గెట్ ఫిలిస్తీయుడు. పనికి రాని తుప్పు పట్టిన దాన్ని కూడా బాగు చేయగలడండి కమ్మరోడు ఉంటే. నీకు తెలుసా? పనికి రాని తుప్పు పట్టిన దాన్ని కూడా బాగు చేయగలడు. నా జీవితం ఒకప్పుడు అలాగే ఉండేది. ఈరోజు నేను తుప్పు పట్టలేను, నేను ధైర్యంగా చెప్పగలను. నేను ఈరోజు తుప్పు పట్టలేను. చాలామంది తుప్పు ఎక్కడ పోయిందని నేను అనుకుంటున్నాను. నమ్ముతున్నారు? అక్క అన్న చెయ్యెత్తాడు. చాలామంది తుప్పు ఎగిరిపోయింది. ఒకప్పుడు అలాగే. ఈరోజు నిన్ను నిలబడితే నువ్వు మాట్లాడుతావు. నా కొడుకు ఇప్పుడు మాట్లాడుతున్నాడు కదా, తుప్పు ఎగిరిపోద్ది ఇక్కడికి వస్తే. పనికిరాని ఇనుమును, పనికిరాని లోహాన్ని, వంగని లోహాన్ని అగ్నిలో వేసి, దేవుని వాక్యంలో వేసి సుత్తే, నా వాక్యం అగ్ని వంటిది కాదా, నా వాక్యము సుత్తి వంటిది కాదా, నా వాక్యము ఎలాంటిదంటే 2 అంచుల ఖడ్గం వంటిది కాదా, సైన్ చేస్తుంది అంతే. నేను చదువుతున్నాను, ప్రభువా 2 వారాలు అవుతుంది నువ్వు మాట్లాడలే నాతో, ఏంటి సమస్య? ఈరోజు ఎట్లయినా మాట్లాడు ప్రభువా. బైబుల్ తీసిన ఆలోచన రావట్లేదు. చదువుతుంటే ఆ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. నా వాగ్దానం నాకే వచ్చింది. నేను కీర్తన గ్రంథం చదువుకుంటుంటే దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని, నా తల్లి దగ్గర నేను స్తన్యపానము చేసినది మొదలుకొని, నాకు ఆధారము నీవే, నా దేవుడు నీవే అని చెప్పిన దావీదు మాట ఎప్పుడో నాతో మాట్లాడిన మాట మరలా అక్కడేముందో తెలుసా? దావీదు ఏడుస్తున్నాడు, నా మొర్ర ఎందుకు ఆలకించట్లేదు ప్రభువా, నా మూలుగులు, నా మొర్ర, నా పరిస్థితిని నువ్వు ఎందుకు ఆలకించట్లేదు? నా తల్లి దగ్గర స్తన్యపానం చేసినప్పుడు నాకు ఆధారం నీవే కదా, నా దేవుడవు నీవే కదా అని చెప్పిన ఆ మాట నన్ను మళ్ళీ బలపరిచింది. నిజంగా నా దేవుడు మరలా నాతో నా వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నాడు. ప్రభువా నన్ను వదిలేసావు అనుకున్నాను, విడిచిపెట్టావు అనుకున్నాను, వదలే. కత్తిని దుష్టుడు తుప్పు పట్టిస్తూ ఉంటే దేవుని వాక్యం ఏం చేస్తా తెలుసా? పదును పెడతా ఉంటుంది, విశ్వాసాన్ని బలపరుస్తూ ఉంటుంది, నిన్ను మలిచి నిన్ను షేప్ చేస్తూ ఉంటుంది, నీకు శిక్షణ ఇస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆత్మీయ శిక్షణలో ఆత్మీయ శిక్షకుడు లేకపోతే నువ్వు షైన్ అవ్వలేవు అనుకుంటున్నావేమో. నేను నేర్చుకున్న పాఠం, ఆత్మీయ శిక్షణలో ఆత్మీయ శిక్షకుడు ఉండాలి. వాళ్ళు లేకుండా చెయ్యడమే ఈరోజు సాతాను యొక్క టార్గెట్. దేవుడు సామాన్యుడు కాదు కదా, దేవుడు మామూలుడు కాదు కదా.
ఎందుకో తెలుసా? కమ్మరివాడు లేకుండా మందిరంలో చేసేయడమే సాతాను యొక్క, ఫిలిస్తీయుడి యొక్క ఆలోచన. చాలామంది లేరండి, నేను అదే చెప్తున్నాను మీకు. చాలామందిని మాటలతో, ఆకారాలతో, ప్రతి పరిస్థితితో, నీకున్న బలహీనతతో నిన్ను భయపెట్టి, నిన్ను లాక్కెళ్ళి దేవునికి, ప్రజలకు దూరంగా నిన్ను విసిరేసి నీలో ఉన్న ప్రతి దాన్ని తుప్పు పట్టేటట్టు చేయడమే సాతాను యొక్క పని. నేను అందుకే చెప్తున్నాను, ఆ దినాల్లో ఇశ్రాయేలుకు నాయకులు కావాలి. మీరు న్యాయాధిపతులుగా నన్ను చదివితే నేను చూపించను, కానీ 5-6 చోట్ల ఇశ్రాయేలుకు రాజు లేడు, ఇశ్రాయేలుకు రాజు లేడు, రాజు లేడు, రాజు లేడు, రాజు లేకపోతే ఏమవుతుంది? ఒకరోజు యెరూషలేము ప్రాకారాలు పడగొట్టేశారు, యెరూషలేము గుమ్మాలు తగలబెట్టేశారు. ఎందుకు తగలబెట్టేశారు? ఎందుకు ప్రాకారాలు కూల్చేశారు? నాయకుడు లేడు వాళ్ళ మధ్య. దేవుని కోసం నిలబడి పోరాడే నాయకుడు లేడు. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 3, 4, 5 వచనాలు మీరు చదవండి. ఇశ్రాయేల్ దేశంలో నుంచి నెహెమ్యా దగ్గరకు వచ్చారు. ఎక్కడున్నాడు నెహెమ్యా? షుషాను కోట దగ్గర. ఎక్కడున్నాడు నెహెమ్యా? ఇశ్రాయేల్ దేశంలో లేడు. ఎక్కడికి వచ్చారు తెలుసా? నెహెమ్యా దగ్గరకు వచ్చి అంటున్నారు, ఏడుస్తున్నారు, అయ్యా ప్రాకారాలు కూల్చేశారయ్యా, గుమ్మాలు తగలబెట్టారయ్యా. ఎవరికి చెప్తున్నావు వచ్చి? ఎవరికి చెప్తున్నారు వచ్చి? ఎక్కడో సుదూరంలో ఒక ఉద్యోగం చేసుకుంటూ ఒక నిబద్ధతతో బ్రతుకుతున్న ఒక నెహెమ్యా దగ్గరికి యెరూషలేము గుమ్మాలు కాలిపోయాయి, యెరూషలేము ప్రాకారాలు కూలిపోయాయి. ఎవరికి చెప్పాలండి? దేశంలో నాయకులు లేక, దేశంలో రాజీ పడి బ్రతికేవారు ఎక్కువైపోయి ఎవరి దగ్గరికి వెళ్తున్నారో తెలుసా? నెహెమ్యా దగ్గరికి వెళ్తున్నారు. ఎందుకు నెహెమ్యా దగ్గరికి వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి? మీరు ఆలోచించండి. ఇశ్రాయేలీల్లో ఒక్కడు లేడా అంటే నెహెమ్యా లాంటి వాళ్ళు లేరు. దేవుని కోసం తన ఉద్యోగాన్ని పక్కన పెట్టి రాజు దగ్గరికి వెళ్ళి చింతించేవారు లేరు. వాళ్ళు వచ్చి నెహెమ్యా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, అయ్యా రండి చూడండి కాలిపోతున్నాయి, రండి పడిపోతున్నాయి. ఎందుకు లేరండి? ఇశ్రాయేలు దేశంలో ప్రజలు కరువైపోయారు, నడిపించే నాయకులు కరువైపోయారు, దర్శనం కలిగిన వాళ్ళు కరువైపోయారు, ప్రయాసపడేవారు కరువైపోయారు, వారి పనులను పక్కన పెట్టి ముందుకెళ్ళేవారు కరువైపోయారు. ఫిలిస్తీయుని వదిలేస్తావా? నాయకుడు లేకుండా చేస్తాడు. నిన్ను నడిపించేవాడిగా కాదు, వెనకాతలుండి చప్పట్లు కొట్టేవాడిగా అయిపోతావు. దేశం కొరకు నాయకుడిగా తయారయ్యే నెహెమ్యా లాంటి వాళ్ళ కోసం ఈరోజు పరిగెట్టుకొని ప్రజలు వస్తున్నారండి. వారి సహోదరులు వచ్చారట, సమస్య చెప్పుకుంటున్నారు, అయ్యా మా దేశంలో, మన దేశంలో ఇలా పడిపోయాయ్యా, ఏం చేద్దాం? అలాంటి వాళ్ళు లేరని ఎందుకు చెప్పాను తెలుసా? ఇన్ఫర్మేషన్ వచ్చినట్లే బుద్ధి లేదురా, సిగ్గు లేదురా, నా దగ్గరికి వచ్చారు. ఎంతమంది ఉన్నారు, ఏట్రా చేస్తున్నారు మీరు? మీరు ఎంతమంది ఉన్నారు? మీకు అంత చక్కగా దేవుడు అన్నీ ఇస్తే మీరు అందరూ తిని తాగి చక్కగా ఉంటానరా? సర్లే ఈ 1000-2000 తీసుకెళ్ళి వెళ్ళి ఏదో బాగు చేయించుకో అనేవాడు కాదు నెహెమ్యా. వార్త విన్నాడు, పడిపోయాడు అంతే. ఏదైనా సమస్య వచ్చే ఇంట్లో, ఎవరికో మన ఇంట్లో హార్ట్ అటాక్ వచ్చింది, సనగైపోయినా ఎలాగైపోతాం? కుప్పకూలిపోతాం కదా. కుప్పకూలిపోయాడు. నెహెమ్యాలో ఫిలిస్తీయుడు లేడు. నాకు అనిపించింది, నా కోసం ఎవరైనా వచ్చి ప్రార్థన చేస్తే బాగుండేమో అనిపించేది. అందరి పరిస్థితి అలాగే ఉంది, ఎవరికి అడుగుతాం? నా దగ్గరకు వచ్చి ఎవరైనా వచ్చి ప్రార్థన చేస్తే బాగుండేమో అనిపించింది, ఎవరికి అడుగుతావు? అందరి అలాగే పరిస్థితి ఉంది, అందరి ఉన్నాయి. నెహెమ్యా లాంటి దగ్గరికి సమాచారం వెళ్తే కుప్ప కూలిపోయి పడిపోయి రాజు దగ్గరికి వెళ్ళి ముఖం వికారం చేసుకుంటున్నాడు. ఉన్నారా ఇలాంటి నాయకులు? ఫిలిస్తీయుడు లాంటోడికి ఛాన్స్ ఇవ్వద్దు, ఛాన్స్ ఇవ్వద్దు. ఇచ్చావా నువ్వు అనుకోవచ్చు, దినం వస్తుంది. సౌలు అనుకోలేదు, లాస్ట్కి అర్థమైంది, నాయన నాకంటే నువ్వే నీతిపరుడు నాయన.
ఈరోజు నువ్వు అలా అనుకుంటున్నావేమో, ఒక దినం వస్తుంది నాకంటే నువ్వే నీతిపరుడివి, నాకంటే నువ్వు యథార్థవంతుడివి. అదే ఫిలిస్తీన్ దగ్గరికి తుక్కు ర్యాంగొట్టాడు. 40 సంవత్సరాలు దావీదు ఉన్నంతకాలం సరౌండింగ్స్లో కనబడలేదు. ఎందుకో తెలుసా? అలాంటి దగ్గరికి రానవ్వలా. అదే ఫిలిస్తీన్లు వచ్చి స్నేహం చేశారు. దావీదన్న సేకండి అన్న ఫిలిస్తీన్లు స్నేహం చేశారు. కొంతమంది అతనితో పాటు పనిచేశారు. అది దావీదు సత్తా. అలాంటి వాళ్ళతో పని చేయించుకునే సత్తా ఉన్నాడు దావీదు ఎక్కడికి వెళ్ళినా బ్రతకగలడు. నేను ఇంకొక మాట చెప్పి ఒక 10 నిమిషాల్లో ముగిస్తాను. హెబ్రీయుల యొక్క కత్తులను ఈటెలను సాన పట్టేవారు లేకుండా చెయ్యడమే టార్గెట్. ఆశామాసి నా నార్మల్ పర్సన్ పట్టించుకోడు. ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుందంటే వాళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళు. నేను మాటికి ఎందుకు చెప్తున్నానంటే, నాయకుడిని, కమ్మరి వాళ్ళని, గొప్ప భక్తి పరుల్ని టార్గెట్ చేస్తుంటే నేను మరి టార్గెట్ అయిపోతాం, తిరిగిలేదు. అయితే అవ్వకుండా కూడా మనం ఉండగలం, జయిస్తే ఉండగలమండి. అండ్ జయించు. నీ పక్కనే ఉంటాడు, నీ చుట్టూ తిరుగుతాడు, నీ లోపలికి వస్తాడు, తడుతుంటాడు, జయించు. ఇంకొకటి ఈ రోజుల్లో జరుగుతుంది ఏంటంటే, మీకు తెలిసిన మాటలే జస్ట్ చెప్పేస్తాను. ఇదే సమూయేలు గ్రంథంలో ఫిలిస్తీన్లకి ఒకరోజు ఏం చేశారో తెలుసా? మనలో విహారం చేసి యుద్ధానికి వెళ్ళి మేము గెలిచేస్తామని చెప్పి మందసాన్ని ఒడ్డుకెళ్ళారు. తీరా మందసం వచ్చినా చచ్చిపోయారు, ఓడిపోయారు. ఇంతకుముందు చెప్పాను కదా మీకు. తీరా ఓడిపోయిన తర్వాత ఫిలిస్తీన్ యొక్క స్వభావం చెప్తాను, ఈ మాట చెప్పి ముగించేస్తాను. ఎందుకంటే ఆ మందసాన్ని ఓడిపోయిన తర్వాత తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారో తెలుసా? దాగోను మందిరంలో పెట్టారు, దాగోను గుడిలో పెట్టారు. మీరు అర్థం చేసుకోండి, ఈ మాట ఇది చాలా ప్రాముఖ్యమైనది. నేను ఈ మాట చదివినప్పుడు ఫిలిస్తీన్లు దేవుని మందసాన్ని పట్టుకొని, ఆ మొదటి సమయంలో 5:1 నుంచి ఉంటుంది, ఎబినేజరు నుండి అష్డోదునకు తీసుకొని వచ్చి దాగోను గుడిలో దేవుని ఎదుట, అనగా దాగోను యొక్క ఆ యొక్క విగ్రహం ఎదుట వాళ్ళు దాన్ని ఉంచారు. వాళ్ళ దేవుని ఎదుట వాళ్ళ దేవుని యొక్క మందసాన్ని ఉంచారు. ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు? ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళు? సమాజానికి ఏం బోధించాలనుకుంటున్నారు? సమాజానికి ఏం నేర్పించాలనుకుంటున్నారు? ఇశ్రాయేలుకి ఏం పాఠం చెప్పాలనుకుంటున్నారో తెలుసా? దాగోను ఎదుట పెట్టి దేవుని మహిమను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. మీరు మళ్ళీ అండర్స్టాండ్ చేసుకోండి, మళ్ళీ చెప్తున్నాను. దాగోను యొక్క గుడిలోకి తీసుకెళ్ళి ఆ విగ్రహం ఎదుట పెట్టి దేవుని మహిమను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. తగ్గించలేరు, కానీ నేను చెప్తుంది ఏంటంటే తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. రెండవది, దేవుని యొక్క మందసాన్ని ఒక సాధారణ వస్తువులాగా చూపించాలనుకుంటున్నారు. ఈ 2 మాటలు మీరు మనసులో పెట్టుకోండి. దేవుని యొక్క మందసాన్ని ఆ యొక్క విగ్రహం ముందు పెట్టి దేవుని మహిమను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు, ఒకటి. రెండవది, దేవుని యొక్క మందసంలో ఏమీ లేదు, ఇది ఒక సాధారణ వస్తువులాగా చూపించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ అలాగే జరిగిపోతే మాత్రం నిజంగా అలాగే దేశమంతా సాటేస్తారు. ఈ ప్రపంచంలో మనం ఈ దేవుని మహిమను తగ్గించాలనుకున్నా నువ్వు నన్ను తగ్గించలేవు, అది జరగని పని. దాగోనులో పెట్టడం వల్ల నష్టం వాళ్ళకే జరిగింది, కానీ దేవునికి నష్టం జరగలేదు, జరగదు కూడా. ఈరోజు ఫిలిస్తీన్లు లాంటి స్వభావం ఉంటే వినండి, దేవునికి మహిమ తగ్గిపోతుంది, వీడికి ఎక్కువ మహిమ వచ్చేయాల, ఇది ఆలోచన. కానీ దేవుడు అలా చెయ్యుడు. అలా అవుతుందంటే నిన్ను లేపెత్తాడు అక్కడ. అలా అవుతుంది అనుకుంటే మాత్రం నువ్వు అయిపోతావు అక్కడ, నీకే పతనం, నాకే ఆ పతనం. ఒక మాట చెప్పేసి మనం ముగించేద్దాం. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుణ్ణి గుర్తుపెట్టుకోండి. నేను ఆత్మీయంగా కొన్ని మాటలు చెప్తాను. పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి అపవిత్రమైన చోట నువ్వు బంధించగలవా? ఇలా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇదో పక్కన పెడితే నేను ఇప్పుడు మీకు చెప్పే పాఠం ఏంటి అంటే, మనలో కూడా దాగోను గుడులు కట్టించుకుంటాను ఈ మధ్యన. మనం
ఎందుకు ఈ మాట అన్నంటే తర్వాత మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు పరిశుద్ధుడైన దేవుడికి ఒక చోటు ఇచ్చేసి ఈ దాగోనుకు ఒక చోటు ఇచ్చేసి అవుతుందా? ఈ దాగోను లాంటి ఆ గుడిలో దేవుని పరిశుద్ధతను, దేవుని గొప్పతనాన్ని తీసుకెళ్ళి ఈరోజు మనం అక్కడ ఇమిడి చేస్తామా? నేను మాట చెప్తాను. దేవుని మహిమను తీసుకొచ్చి నువ్వు ఎక్కడ పెడుతున్నావు? ఖచ్చితంగా నేను ఒక మాట చెప్పాలి. పరిశుద్ధమైన వాటిని సాధారణంగా చూడొద్దు. అన్నిటికీ చూడటం, దీనికి చూడటం, దాన్ని చోటిచ్చేస్తున్నావా? మన హృదయంలో కూడా ఇటు సగం దాగోను విగ్రహాలు, ఇటు సగం పరిశుద్ధుడైన దేవుడా. నేను చదువుకుంటే దేవుని కంటే ఎక్కువగా దేనికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు? దేవుని కంటే దేనికి ప్రాధాన్యత ఇస్తావో, దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తావో ఖచ్చితంగా అక్కడ అది పెట్టేసి ఈ పక్కన నువ్వు దేవుని పరిశుద్ధతను, దేవుని యొక్క సన్నిధిని పెట్టేస్తే ఖచ్చితంగా నువ్వు కూడా ఒక దాగోను ఎదుట దేవుని పరిశుద్ధతను పెట్టినట్లే కనబడతావు. ఇక్కడ చదువుకోండి. నేను దేవుని కంటే ఎక్కువగా దేని మీద ఆనందిస్తాను, నేను దేవుని కంటే దేని మీద ఎక్కువగా ప్రయారిటీ ఇస్తానో నువ్వు ఒక విగ్రహంగా అయిపోద్ది నీకు. అది అంతే. అది నీకు విగ్రహంగా కూర్చున్నప్పుడు పక్కన దేవుణ్ణి కూడా తీసుకొచ్చావు అనుకో, దేవుని మహిమను నువ్వు తగ్గించినట్లు అవుతుంది. నేను ఇక్కడ చదువుకుంటే నా మహిమ కొరకు, నా గొప్పతనం కొరకే నేను ఎక్కువగా ఈరోజు దేవుని మహిమను తగ్గించే ప్రయత్నం లోకంలో జరుగుతుంది. దేవుని పరిశుద్ధతను తగ్గిస్తున్నారు. దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ప్రభావం తగ్గిపోయి నా ప్రభావము, నా మహిమ, నా గొప్పతనము, నా బిల్డప్ ఎక్కువైపోతుంది. ఒకవేళ అలా ఎక్కువ అవుతుందంటే ఖచ్చితంగా ఫిలిస్తీన్ లాంటోడు నీలో ఉన్నాడు. ఎంత తగ్గింపండి నా దేవునికి. మహామహిమను విడిచిపెట్టేసి అక్కడికి వచ్చి కూర్చుంటున్నాడు. ఎందుకో తెలుసా? మనలో దాగోనులు ఉండకూడదు. అందుకే దేవునితో ఆటలాడే స్వభావం మానేయండి. ఆటలాడుతున్నారు వాళ్ళు ఫిలిస్తీన్లు. ఎవరికి నష్టం వచ్చింది? దాగోను కూలిపోయింది. ఓ భయంకరమైన విపత్తు జరుగుతుంది ఫిలిస్తీన్ దేశంలో. దేవునితో ఆటలాడాలనుకుంటే ఖచ్చితంగా నష్టం నాకే జరుగుతుంది. దేవుని ప్రజలతో ఆటలాడాలనుకోనరు. చూద్దాం, దీన్ని ఒక వస్తువులాగా చూపిద్దాం, ఇందులో ఏమి లేదనుకున్నారు. భయపడి తిరిగి ఇశ్రాయేల్ దేశానికి మందసాన్ని అక్కడ కూడా దేవుని మహిమను తగ్గించే ప్రయత్నమే. బండి మీద ఎట్టేసే ఆ పాడావులు కట్టేసే చూద్దాం ఇప్పుడు కూడా ఏదైనా జరుగుతుందో లేదో అని. మళ్ళీ గుడిలోనే విగ్రహం పడిపోయింది, ఇంకా సిగ్గురాలేదు వాళ్ళకి. ఇప్పుడు ఏం బండి మీద ఎట్టేసి చూద్దామని వెనకాతలా వెళ్తుంది రోయ్, వెళ్తుందిరా, వెళ్ళిపోయిందిరా, బెత్సెమెస్కి వెళ్ళిపోయింది. ఎవడు తగ్గించలేడు దేవుడి మహిమను. మన మహిమను పెంచుకోవడం మానేద్దాం, మన మాటలు మానేద్దాం. దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నీవే గొప్పవాడు, ప్రభువా నీవే మంచివాడు, ప్రభువా నీ దగ్గర, నీ మహిమ దగ్గర, నీ ప్రభావం దగ్గర, నీ సన్నిధి దగ్గర నేను ఏపాటి మాటిమాటికి వెంటాడి వేధిస్తూనే ఉంటాడు ఫిలిస్తీయుడు. మాటిమాటికి వదిలిలే బెత్సెమెస్కి వెళ్ళిపోయింది, వదిలేసారా? మళ్ళీ చెప్పాను కదా. ఆ వెళ్ళిపోయిన తర్వాత 13వ అధ్యాయంకి వచ్చేసరికి మళ్ళీ బలమైపోయారు, మళ్ళీ వచ్చేసారు. అప్పుడే జరిగింది ఈ ఈట్లు, కత్తులు ఇవన్నీ. అందుకే నువ్వేమనుకోకూడదు తెలుసా? నేను ఇదివరకే గెలిచితినైనా అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితి అని అయినను అనుకోకుండా ఏం చేయాలి? తస్మాత్ జాగ్రత్త అని పౌలు గారు చెప్తున్నారు. గెలిచానులే, అయిపోయిందిలే, వెళ్ళిపోయాడులే అనుకుంటున్నావా? వద్దు. ఫిలిస్తీన్లు వదిలిపెట్టేసినా కష్టమే, కనానీయులు వదిలిపెట్టేసినా కష్టమే. ఆ రెండు వదిలేశారు. ఈ కనానీయులు మరి ఇంకా విగ్రహారాధికులు, మరికొంత లోక ఆచారాలు నువ్వు వదిలేసావనుకో
పాప స్వభావము, పాత స్వభావము, కనాను స్వభావము నీ మీద మళ్ళీ అటాక్ చేస్తుంది. ఏమీ లేదండి, ఈ ముహూర్తం జస్ట్ వాళ్ళు చెప్తారండి, ఆడి స్వభావం అంతే. ఎందుకు తెలుసా? కనానీయుడిని వదిలేసావు. సాంప్రదాయాలను ఏం చేస్తాడు? మళ్ళీ తీసుకొస్తాడు. ఏం చేస్తావు? నీలోకి సాంప్రదాయాలు ఎంటర్ అవుతుంటాయి. కనానీయుల కల్చర్ అంతా ఎలా కూడా తెలుసా? సాంప్రదాయాలు, ముహూర్తాలు, మూఢనమ్మకాలు, ఆచారాలు, వ్యవహారాలు, తీపుర్లు, తపేలాలు, నల్ల సొక్కలు, తెల్లబొట్లు, ఇవే. నమ్ముతావా? నేను నమ్ముతున్నాను. యేసుక్రీస్తు నమ్ముకున్న సాంప్రదాయం వదిలేసావు, మరి కనానీయుని సంప్రదాయం వచ్చాడు ఆడు నీలోకి. ప్రాచీన స్వభావం. ఎందుకంటున్నానో తెలుసా? కనానీయులు వాళ్ళు వదలలేదు. న్యాయాధిపతులకు వచ్చేసరికి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. సంప్రదాయాలతో ఫ్రెండ్షిప్ చేయకూడదు, ఆచారాలతో ఫ్రెండ్షిప్ చేయకూడదు. వేమన ఒక పద్యం రాశాడు. ముహూర్తాలు చూసి మునులు అన్నీ చూస్తే ఆవిడ చచ్చిపోయిందట. మంచి ముహూర్తం చూశాడు కదా, మంచిగా అన్నీ చెక్ చేసి అందరినీ అడిగి పురోహితుడిని పిలిచి పెళ్లి చేశారు కదా, పెళ్లి చేసిన ఆ మొదటి రోజే చచ్చిపోయింది ఇల్లాలు. ముహూర్తం ఏటైంది? దాని బలం ఏటైంది? ఎందుకు ఇవి చెప్తున్నాను? కనానీయుడు ఉండడానికి లేదు, ఫిలిస్తీన్లు ఉండడానికి లేదు. ఆత్మీయ జీవితంలో వాళ్ళిద్దరూ ప్రమాదమే. ఆచార వ్యవహార సాంప్రదాయాలను ఏం చేస్తాడు తెలుసా? నీ లోపల తీసుకొస్తాడు. పర్లేదు, అది తప్పు కాదన్నా. ఎవరు చెప్పారు తప్పు కాదని? దేవుడు చెప్పాడు బైబిల్లో. మీరు న్యాయాధిపతులు చదివితే వాళ్ళతో కలిసి నివసించిన తర్వాత ఆ కనానీయుల అమ్మాయిల్ని ఎంజాయ్ చేయడానికి పెళ్లి చేసుకుంటున్నారు. అందంగా ఉన్నారు, చాలా బాగున్నారు. ఇవి మనోడు సంసోను వెళ్ళి అందంగా ఉన్నాడని ఫిలిస్తీన్లు పెళ్లి చేసుకున్నాడు కదా. ఎందుకంటే అది అలా ఉంటుంది. మరి దేవుడు సాతాను అట్లా ఆకర్షణీయంగా కనిపించినట్లు చేశాడు. ఈరోజు కనానీయులు వారి మధ్య ఉండేసరికి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇల్లాలు ఊరుకుంటుందా? మా ఇంటికి రా, మా పండుగ చేస్తాను అంటుంది. ఈ ఊర్లో ఏం చేస్తాను? రా అంటుంటే నేను రాను అనట్లేదు, పద అంటండి. సరే పర్లేదు, కొట్టి అంతే కొట్టేస్తాడు కొబ్బరికాయ. అక్కడికి వెళ్ళిన తర్వాత అత్త నీళ్ళు చల్లుతుంటే తలంచి ఎత్తున్నాడు. చచ్చిపోయిన అన్యులు పెళ్లి చేసుకోకండి. డబ్బులు ఆస్తులు కోసం చూడకండి. అవిశ్వాసులను అసలు పెళ్లి చేసుకోండి. భక్తిహీనులు అసలు పెళ్లి చేసుకోకండి. మనిషి దేవుని కొరకు వైరాగ్యంతో పరిశుద్ధుడిగా ఉండిపోయినా పర్లేదు, దేవుని కొరకు ఎలా బతికిసినా పర్లేదు, కానీ ఇలాంటి పిచ్చి పనులు మాత్రం మనం చేయకూడదు. ఒకళ్ళు చేసిన ఉంటే బయటకు పొమ్మని చెప్పాలి. అలాంటి వాళ్ళు ఆచార సాంప్రదాయ వ్యవహారాల మధ్య నువ్వు బ్రతకడానికి వీల్లేదు. అలాంటి వండిలో నుంచి ఇసిరేయ్. కనానీయులు ఉన్న తర్వాత వాళ్ళు వారి బలిపీఠాలకు పూజించారట, వారు వారితో కలిసి నివాసం చేశారట, వారు వారితో కలిసి బ్రతికారు, తిన్నారు. తింటే దేవుడు ఎంత సీరియస్ అవ్వాలో ఉండండిరా, వాళ్ళు మీకు పక్కలో సోలంలాగా ఉంచుతారని జీవితాంతం ఏడిపించాడు. ఇక వాళ్ళ పరిస్థితి 7 సంవత్సరాలకి నరకమే. నాయకులు మారుతున్నా వాళ్ళు మాత్రం అలాగే ఉన్నారు. పక్కలో సోలమల్లాగా అయిపోతారు. యెహోషువ వదిలిపెట్టేశాడు, కానీ ప్రమాదం చాలా ఎక్కువైపోయింది. మీరు నేను అందరం కలిసి నేర్చుకోవాల్సిన ఒకటే పాఠం ఏంటి అంటే, ఫిలిస్తీయుడు లాంటి స్వభావాలు, వాళ్ళు నాయకుల్ని, బోధకుల్ని, సేవకుల్ని, నడిపించే వారిని, భక్తి కలిగిన వారిని టార్గెట్ చేస్తుంటారు. కొంచెం తస్మాత్ జాగ్రత్త అన్నట్లుగా ఆలోచించాలి. అలా వెళ్ళిపోతుంటే నిన్ను షైన్ చేయడానికి, ఇక్కడున్న ప్రజలను బాగా వాడుకోవడానికి, వాళ్ళని ఆత్మీయంగా బలపరచడానికి బోధించే బోధకుల్ని టార్గెట్ చేసే వాళ్ళు లేకుండా మందిరానికి అవతరిసిరేస్తుంటాడు. తస్మాత్ జాగ్రత్త. దేవుని పరిశుద్ధతను, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క గొప్పతనాన్ని డిగ్రేడ్ చేయాలనే ఆలోచన ప్రయత్నాలు కలిగిన వాడు ఫిలిస్తీయుడు. జాగ్రత్త. మాటికి వచ్చి శోధించేవాడు. కనానీయులు వచ్చి మీలో నివాసం ఉంటే మీలో అన్ని సాంప్రదాయాలు తీసుకొస్తాడు. క్రైస్తవుడివే పేరుకు, భక్తుడివే పేరుకు అన్నీ ఉన్నాయి, ఏదీ పోలేదు. పోయిందని గుండె మీద చెప్పంటే వెళ్ళని గుడ్డు, వెరీ గుడ్డు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. దట్ ఈస్ ద ఫైనల్ స్టేట్మెంట్ అండి. అంతే. అలా బ్రతకగలమా?
ఆత్మీయ ప్రయాణంలో ఏ స్థలాన్ని జయించలేకపోతున్నాం? కోపాన్ని జయించలేకపోతున్నామా? సౌలు లాంటి అసూయని జయించలేకపోతున్నామా? లేకపోతే ఇదిగో ఆ దాగోను లాంటి విగ్రహాలు మనలో పెట్టుకొని వాటిని జయించలేకపోతున్నామా? దేవునికి ఒక స్థానము, దాగోనుకు ఒక స్థానం ఇచ్చినట్లుగా ఒకవేళ మన జీవితం కనబడుతుందా? అలా ఉండడానికి వీల్లేదు. ఈ మధ్యాహ్న కాలం మరొకసారి మనం ఆలోచిద్దాం. ప్రభువా, ఇంకా మిగిలిపోయినవి ఏవైనా ఉన్నాయా? సరి చేసుకుంటాం ప్రభువా, నీ సన్నిధిలో మోకరిస్తాం ప్రభువా. ఎక్కడో ఇంకా నాకు ఒక ఫిలిస్తీయుడు స్వభావం ఉంది, ఎక్కడో ఒక కనానీయుడు నాలో కనబడుతున్నాడు ప్రభువా, నేను దీన్ని జయించలేకపోతున్నానంటే ఈ మధ్యాహ్నం నా దేవుడు నీకు జయాన్ని ఇవ్వటానికి, దాని మీద నీకు విజయాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక్క మాట నువ్వు ప్రార్థిస్తే చాలు, ఈరోజు నీ జీవితంలో దేవుడు వాటన్నిటిని తీసేయాలనుకుంటున్నాడు. ప్రార్థన చేద్దాం, ప్రభు బలలో చేయి వేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.